మొట్టమొదటిసారి కాపు జాతి కోసం ఎలుగెత్తి చాటిన వ్యక్తి రైట్ రైట్ ముద్రగడ రైట్ పద్మనాభం చివరగా గారు. రైట్ ఆయన ఆడహంకానికి రాష్ట్రం ఏ నాటికైనా గుర్తు పెట్టుకునే ఉంటుంది. రైట్ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు. రైట్ మనతోటి సామినేని ఉదయభాన్ గారు మాజీ శాసనసభ్యులు వారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఉదయభాన్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్, ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త ఎలాంటి విషాదాన్ని మిగిల్చింది ఉదయభాన్ గారు? మీరు కూడా ఆయనతోటి సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా. నిజంగా ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందా నేను. ఆయన హాస్పిటల్లో ఉంటే తప్పకుండా ఆరోగ్యం కుదిరిపడుతుంది, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తిరుగుతారని చెప్పి అనుకున్నా, కానీ ఈ విధమైన సంఘటన జరుగుతుందని ఊహించలేదు. పద్మనాభం గారు నిజంగా ఒక మంచి మనిషిగా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, ఆయన ప్రస్థానంలో ఎక్కడా కూడా రాజకీయ ప్రస్థానంలో నీతికి నిజాయితీకి మారు పేరు ముద్రగడ పద్మనాభం గారు. అలానే ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కానీ, ఆయన రాజకీయ జీవితంలో ప్రతి వారికి కూడా ఎంతో మర్యాద అనేది ముద్రగడ పద్మనాభం గారిని చూసి తెలుసుకోవాలి. అటువంటి మంచి మర్యాద గల వ్యక్తి, ఎవరిని ఇంటికి వెళ్ళినా కూడా మంచి భోజనం పెట్టి అందరినీ కూడా ఆదరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం చాలా శోచనీయం. మరి అలానే ఆయన కాపుల కోసం కూడా, కాపు ఉద్యమ నేతగా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి పేద కాపులకి ఆర్థిక స్థితిగతులు బాగుండాలి, కాపు రిజర్వేషన్ కోసం ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఒక జీవో కూడా తీసుకొచ్చిన వ్యక్తి పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి వాళ్ళు లేకపోవడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరం. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని, అలానే వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు ఉదయభాన్ గారు. నమస్కారం. రైట్, మరి ఇది ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత. వారికి ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని అందరూ కూడా మన ప్యానెల్ సభ్యులు కానీ మనతో ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చిన వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా